అండి. మీ అందరూ ఎప్పటినుంచో కమెంట్స్‌లో నన్ను అడుగుతున్న ఒక కామన్ కమెంట్ మీద ఈరోజైతే వీడియోని రిలీజ్ చేశాననమాట. ఇంతకీ ఏంటంటే అందరూ స్ట్రెయిట్ లైన్ వస్తుందక్క. మాకు ఇన్ని డేస్‌కొస్తుంది, అన్ని డేస్‌కొస్తుంది. దీని తర్వాత మేమేం చేయాలి అని చెప్పి ఇలాగ కమెంట్స్‌లో అడుగుతున్నారు. అసలు స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? వస్తే ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఈ 3 టాపిక్స్ కూడా థరోగా కవర్ చేసి నేనైతే ఒక లాంగ్ వీడియోని పోస్ట్ చేశాను ఇందాకే. సో, ఈ వీడియో కింద నేను ఇస్తాననమాట లింక్. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది. ఒకసారి వెళ్ళి మొత్తం కూడా చెక్ చేయండి. ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో క్లారిఫై చేశాననమాట. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియో కింద కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో గానీ, ఎవరికైనా గానీ ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ రీల్‌ని అయితే షేర్ చేయండి. ఈ షార్ట్‌ని. ఎందుకంటే అలా షేర్ చేయటం వల్ల వాళ్ళకున్న డౌట్స్ కూడా వాళ్ళకి కూడా క్లారిఫై అవుతాయి కదా! ప్రతి ఒక్క అమ్మాయికి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్‌గా చూడాల్సిన వీడియో అనమాట. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కాబట్టి దాన్ని ఎలా రీడ్ చేయాలి? దాంట్లో ఏ ఇలా రీడ్ చేయటం వల్ల మనకొచ్చే రిజల్ట్ ఏంటి అనేది కూడా మొత్తం కూడా నేను ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకెవరైనా చూడలేకపోతే గనక నేను ఇందాకే వీడియోని అప్‌లోడ్ చేశాను. లింక్ అనేది కింద ఇస్తున్నాను. ఒకసారి వెళ్లి చెక్ చేసేయండి. అలాగే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ కూడా చేసి వెళ్ళండి.